జోగి రమేష్ సిఐడి విచారణ ముగిసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. గంట పాటు జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసులో జోగి రమేష్ తో పాటు 10 మంది నిందితులు విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ సిఐడి విచారణ ముగిసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. గంట పాటు జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసులో జోగి రమేష్ తో పాటు 10 మంది నిందితులు విచారణకు హాజరయ్యారు. సో ఈ విషయానికి సంబంధించి మా రిపోర్టర్ చందు గారు లైన్ లో ఉన్నారు. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చందు గారు చెప్పండి. సో ఈ ఘటనకు సంబంధించి మా రిపోర్టర్ చందు గారు మరిన్ని వివరాలు అందజేస్తారు. చందు గారు చెప్పండి, జోగి రమేష్ సిఐడి అధికారులు అంటే ప్రశ్నించారు, ఏ విధంగా ప్రశ్నించారు, అసలు ఏంటి ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మాకు అందజేయండి. ఓకే శ్రవంతి, జోగి రమేష్ సిఐడి అయితే విచారణ ఈ రోజు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడిపై ఈ కేసులో జోగి రమేష్ అయితే సిఐడి అధికారులు అయితే గంట పాటు ప్రశ్నించారు. ఈ జోగి రమేష్ సిఐడి అధికారులు విచారించినప్పుడు ఈ జోగి రమేష్ తో పాటు 10 మంది నిందితులను ఈ విచారణకు అయితే హాజరైనట్టు తెలుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగి మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉత్తర్వుల మేరకే సిఐడి అధికారులు వచ్చి నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్ని విధాలా నేను సహకరించి సమాధానం అయితే చెప్పడం జరిగిందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. ఇంటికి వచ్చి నిరసన తెలియజేయడానికి మాత్రం వెళ్ళాను, అక్కడ పోయి దాడి చేయడానికి లేదని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసేంత కోణంలో ఎవరు ఆలోచించరు, ఇది వాళ్ళ మూర్ఖత్వానికే వదిలేస్తున్నానని చెప్పడం జరిగింది. లోకేష్ మంత్రి హోదాలో ఉండి కూడా ఈ రెడ్ బుక్ అమలు పాలు చేయడం సరైన పద్ధతి కాదు, రెడ్ బుక్ అనేది శాశ్వతమైనది కాదని చెప్పడం జరిగింది. ఇక దీనిపై సిఐడి అధికారులు అయితే ఎప్పుడు పిలిచినా నేను విచారణకు వచ్చి సహకరిస్తానని స్పష్టం చేసిండు జోగిరామ్. ఓకే చందు గారు, అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ అంటే కొద్ది రోజుల కింద నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా బయటికి రావడం, వాళ్ళను అంటే ఏదో రకంగా విచారణ జరపడం కానివ్వండి, పాత కక్షలన్నీ ఇప్పుడు వెలికి తీయడం, ఆ విధంగానే వాళ్ళని విచారించడం జరుగుతోందని అంటే కొంతమంది నాయకులు అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? కొంత మేరకు నిజమే ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పార్టీ నాయకులు చేసిన
విధానాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు కక్షపూరితంగా రెడ్ బుక్ లో పేర్లు అయితే రాసుకోవడం జరిగిందని చెప్పి అప్పుడు లోకేష్ మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ ను ఇప్పుడు అమల్లో చేస్తున్నారని వీళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ అమల్లో జరిగితే ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఉండదు, ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఆ రెడ్ బుక్ కథ ఇప్పుడు మీరు చేస్తున్న పనులు అన్ని తిరగదోవి మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ చందు గారు.